సింహాచలం మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం ఎప్పటి నుంచో తరతరాలుగా భక్తులకు నమ్మకంగా ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు తనమాలికంగా ఉన్న ఈ విష్ణు క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాతన కాలం నుంచి ఉన్న ఈ ఆలయం ఎన్నో విశిష్టలకు నిలయం. అలాగే ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న చాలా గుడులు, గోపురాలు ఇప్పటికీ కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్ని పంచుతున్నాయి. చాలా వరకు సింహాచలంలో మిగతా ఆలయాలు భక్తులకు పరిచయం లేవు. అలాంటి ఆలయాలు పరిచయం చేసి తద్వారా భక్తులకు కొత్త విషయాలు తెలిపేందుకు మా ప్రయత్నం. విశాఖపట్నం అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దైవం సింహాద్రి అప్పన్న. నిత్యం చందనంతో కప్పబడి లింగ రూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనమిస్తారు. విశాఖ ఎన్నో వైష్ణవ శైవ క్షేత్రాలకు నిలయం. కానీ సింహాచలంలో మాత్రం విష్ణువ శైవ క్షేత్రమా? ఇక్కడ మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. సింహాచలం క్షేత్రంలో తొలి శివాలయం కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రం మీద ఎవరికీ తెలియని పలు ఆలయాలు ఉన్నాయి. సింహాద్రి అప్పన్న రహస్యాలు, అక్షర శిల్పం ప్రేక్షకుల కోసం సిరీస్ కాయిస్తున్నాం. వాచ్ ద స్టోరీ. సింహాచల క్షేత్రం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై సింహాద్రినాథుడు కొలువై ఉన్నారు. ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగ రాజులు లాంగుల నరసింహదేవ కళింగ వాస్తు శిల్పం ప్రకారం నిర్మించారు. 1268 ఏడులో అతని కుమారుడు భానుదేవ చేత ప్రతిష్ఠించబడింది. ఇక దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం 52 కోట్ల రూపాయలు కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మేళల్లో వస్తుంది. అదేవిధంగా ఏ దేవాలయానికి లేని ఆస్తులు కలిగి ఉన్న దేవాలయంగా చెప్పవచ్చు. ఎప్పుడు చందనం చేత కప్పబడి లింగం రూపంలో భక్తులకు దర్శనమిచ్చే సింహాద్రి అప్పన్న వైష్ణవ క్షేత్రమా లేక శైవ క్షేత్రమా? అసలు సింహాచలంలో శివాలయం ఎందుకుంది? శైవ క్షేత్రం వైష్ణవ క్షేత్రం ఎలా మారింది? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.